తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ మూడు రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/1/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/1/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి మిథున్ రాశి వారికి మేజర్ గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతువులు వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశిలో మనకి ప్రస్తుతం ఏంటంటే గురువు వీక్గా ఉన్నాడని చెప్పారు. ఎందుకంటే గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో ఉన్నాడు, నిద్రా స్థానంలో ఉన్నాడు. సో ఖర్చు విపరీతంగా పెట్టడం అంటే ఎప్పుడైనా సరే మన జాతకంలో కూడా ఖర్చు ఎలాంటిది పెడతారని ఎవరైనా అడిగినప్పుడు లగ్నం నుంచి వ్యయస్థానం చూడాలి. వ్యయస్థానం నిద్రకి సంబంధించింది, అలాగే ఖర్చుకి సంబంధించింది మేడం. సో ఖర్చు స్థానంలో వ్యయస్థానంలో కనుక శుభగ్రహాలనే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు నలుగురు ఎవరున్నా కూడా మంచి ఖర్చులే చేస్తారు. కానీ పాపగ్రహాలైన రాహు కానీ, శని కానీ, కుజుడు కానీ, కేతు కానీ, రవి కానీ ఉంటే కనుక చెడు ఖర్చులు అంటే అక్కలేని ఖర్చులు, వేస్ట్ ఖర్చులు, అలవాటుకి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ చేస్తారన్నమాట. కాబట్టి ప్రస్తుతం మిథున రాశికి వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, శుభగ్రహం ఉన్నాడు కాబట్టి శుభానికి సంబంధించిందే. ఇప్పుడు ఎవరో చెల్లెలు కూతురు పెళ్ళి ఉంటుందండి, లేకపోతే అక్క కూతురు పెళ్ళి ఉంటుంది, లేదా తమ్ముడిది గృహప్రవేశం ఉంటుంది, ఎవరో అడుగుతుంటుంది మేడం. సో దానికి డబ్బులు ఇవ్వడం కానీ, దానికి ఏదైనా ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంది. ఈ మే దాకా మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా నిద్ర తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పర్వాలేదండి. ఆరోగ్యం కూడా ఏంటి, శని ఆరోగ్యకారకుడు. సో శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంచెం టఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానం అయినా కూడా 9th హౌస్ అంత సరైన స్థానం కాదు. దశమ అనేది మళ్ళీ ఉద్యోగ స్థానం అయింది కాబట్టి సో ఉద్యోగస్తులు కొంచెం కఠినంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా వ్యాపారస్తుల మటుకు మిశ్రమంగా ఉందండి. కొత్త వ్యాపారం చేయకూడదు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు, అలాగే షూరిటీస్ పెట్టకూడదు, మధ్యవర్తితో వహించకుండా ఉంటే ఉత్తమం. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సి ఉంటుంది. అప్పుల వాళ్ళ బెడద తప్పదు. సో ఇంటికి వచ్చి గొడవలు కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ధనకారకుడైన గురువు వ్యయస్థానంలో ఉన్నాడు. ఎవరైతే కారకుడే గురువు అయ్యాడో ధనానికి, అతను ఖర్చు స్థానంలో ఉన్నాడు. సో ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు, ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది. అనవసరంగా ఇంట్లో చిన్న దెబ్బలాట్లు జరగడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే మేడం. కాబట్టి కొంచెం భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదా, ఎంతో కొంత సపోర్ట్ చేస్తాడు కాస్త. అంటే మిథున రాశికి అధిపతి బుధుడు, శని బుధుడు మిత్రులు కాబట్టి శని బాగానే ఉన్నాడు అని అనుకోవాలి. 9th హౌస్ ఏంటంటే పాపగ్రహం ఉండకూడదు అన్నమాట. 9th హౌస్లో శుభగ్రహం ఉంటే మంచిది, కానీ చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే మంచిది, కానీ పాపగ్రహం ఉండకుండా ఉంటే చాలా మంచిది. పాపగ్రహం 3, 6, 11లో ఉంటే మంచిది. అది ఉపచయ స్థానాలు అంటారండి. సో 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మంచిది. కేంద్రం కానీ, కోణం కానీ ఉండకుండా ఉంటే మంచిది సాధారణంగా. మరి విద్యార్థులకి ఏ రకంగా ఉండబోతుంది? విద్యార్థులకు మటుకు మిశ్రమం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురువే మెయిన్ కారకుడై వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది కొంచెం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. మామూలుగా చదివితే రాదు, కష్టపడి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండొచ్చు? ఉద్యోగం ప్రయత్నం మటుకు బాగానే ఉంటుంది. శని పర్వాలేదు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి, ప్లస్ ఇంకోటి మనకి 1 ఏప్రిల్ నుంచి మనకి శని కూడా దశమ స్థానంలోకి వస్తాడు కాబట్టి, దశమ అనేది ఉద్యోగ స్థానం, ప్రొఫెషన్ స్థానం అయింది కాబట్టి
గట్టిగా ప్రయత్నిస్తానికి ఉద్యోగం మటుకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి మంచి టైమే కాబట్టి ఇప్పటి నుంచి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో కూడా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆర్థికంగా బలం పుంజుకోవడానికి ఎంతవరకు అవకాశం? ఆర్థికంగా అయితే మటుకు మిశ్రమంగా ఉంది. ఎందుకంటే ఆర్థికమైన ధనమైన కారకుడు గురువే అయ్యి గురువే. వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. ఉమ్. ఇంకో సంవత్సరం పడుతుంది నన్ను అడిగితే. గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే గురుబలం పెంచుకోవడానికి వీళ్ళకి అవకాశం సో ఉంది? ఈ మిథున రాశి కూడా సేమ్ అండి. ముఖ్యంగా గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే మనకి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక 40 ప్రదక్షిణాలు చేయడం, ఆయనకు సంబంధించిన అభిషేకం అర్చనం ఏది ఉంటే అది చేయించడం, అలా చేస్తే సరిపోద్ది. ఇంకా మనకి ఇలా ఇబ్బందిగానే ఉంటే అనిపిస్తే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి అలాగే 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి ఈ జనవరి 2025 ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది, విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.